ముందుగా మినపప్పుని రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని అలాగే కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గారెలు వడా మేకర్తో చేస్తున్నాను. ఇలా దీంతో చేసి మీకు రివ్యూ ఇచ్చినట్టు కూడా అవుతుందని దీంతో వేసాను అనమాట. దీంతో వేస్తే షేప్స్ అంతలా రావట్లేదు అనమాట. కాబట్టి నా సజెషన్ అయితే చేత్తో వేసుకుంటేనే బెటర్. మీకు కూడా రివ్యూ ఇచ్చినట్టు అవుతుందని దీంతో ట్రై చేశాను. గారెలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పాకంలో వేసుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలి. అలా అయితే పాకం బాగా పీల్చుకుంటాయి. ఈ వడా మేకర్ తో గారెలు వేస్తే షేప్ రావట్లేదు. పర్ఫెక్ట్ షేప్ కావాలంటే నా సజెషన్ అయితే చేత్తోనే ట్రై చేయండి. గారెలు పాకం బాగా పీల్చాలంటే కొంచెం పల్చగా వేసుకోవాలి. అప్పుడే చాలా బాగా పాకం పీల్చుకుంటాయి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్. బై బై.